audio jungle. సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా మనందరం కూడా పూజించి ప్రేమించేటువంటి పరమహంస పరమ పూజ్య స్వామీజీ, వేదికను అలంకరించిన మరొక జిఆర్ స్వామి గారు, పెద్దలు రామేశ్వరరావు గారు, సభలో ఆసీనులై ఉన్నటువంటి పెద్దలందరికీ, భగవద్ బంధువులందరికీ నమస్కారం. భగవంతుణ్ణి పూజించేటువంటి సంస్కారం, ఆచారం మా తల్లిదండ్రుల నుంచే పరంపరగా వచ్చినటువంటిది. మేమంతా కూడా జై శ్రీమన్నారాయణ వైష్ణవ సాంప్రదాయంలోనే మాకు మా ధర్మపతి గారితో పెళ్ళైన తర్వాత మాది అప్పట్లో బాల్య వివాహం. 14వ ఏటనే చిత్తలూరులో, వరంగల్ జిల్లా చిత్తలూరులో మా గురువు గారు, ఆ రోజుల్లో గురువులు వస్తే నెల రోజులు మా ఇళ్ళందరికీ పండగ, నెల రోజులు ఉండేవారు. మాకు అతిథులుగా ఉండి ఊరందరికీ కూడా వైదిక విషయాలు అన్నీ చెప్పి, భారతం భాగవతం చెప్పి వారు నెల 40 రోజుల కట్ట బయలుదేరేవారు. చాలా గొప్ప సంస్కారంగా మమ్మల్ని తీర్చిదిద్దారు. 14వ ఏటనే మా ఇద్దరికి కూడా సంవత్సరం చేశారు మా గురువు గారు. అప్పటి నుంచి ఆ భక్తి, ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఆ భక్తి భావన, ఆ సంస్కారం ఉన్నప్పటికీ అది పూర్తిగా పరిపుష్టంగా రావాలి అంటే ఎక్కడో దానికి ఒక ప్రజ్వలన జరగాలి, ఒక అంకురార్పణ జరగాలి. వారితో అంతకుముందు నాకు పరిచయం లేదు. సిద్దిపేటలో వారు బ్రహ్మయజ్ఞం చేయాలని చెప్పి తలపెట్టారు. 86, 87 ఆ ప్రాంతంలో తలపెట్టినటువంటి క్రమంలో సిద్దిపేటలో ఉండేటువంటి భక్తులు, మన వికాస తరంగిణి మిత్రులు, ఇతరులంతా కూడా నా దగ్గరికి వచ్చి మంచి కార్యక్రమం అండి మనం చేయాలని తప్పకుండా అని చెప్పి ప్రారంభం చేశాం. మరి స్వామి ఎక్కడ ఉండాలి? ఈ ఊరికి వస్తే అప్పటికక్కడ బ్రాహ్మణ పరిషత్తు లేదు. ఇబ్బంది పడి అటు ఇటు ఆలోచిస్తుంటే వాళ్ళందరూ కూడా అన్నారు, మీ ఇల్లే ఉంది కదా స్వామి, ఇంకేమంటే అంతకన్నా గొప్ప అదృష్టం ఏంటని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తే వారు అనుగ్రహించారు. ఆ ఉన్న 7 రోజులు మా ఇంట్లోనే వారు అక్కడ బస చేయటం, నేను వారి కార్ డ్రైవర్గా మారిపోవటం. స్వామివారు ఎక్కడికి వచ్చినా జనరల్గా పక్కన ఉండేటువంటి జీర్ణ ఆలయాలు, ఈ భక్త సమూహాలు వారిని ఆశ్రయించి ఆలయాలు విజిట్ చేయవలసిందిగా కోరుతారు. స్వామివారు ఎవరికొక మాట చెప్పినా దాని పునరుద్ధరణ జరుగుతుంది, వైభవంగా జరుగుతుంది. వారు ఒక అడుగు పెడితే సరిపోద్దని చెప్పి అడుగుతారు. కొన్ని గ్రామాలు వారు సందర్శించారు. ముఖ్యంగా పోతుగల్ అనే గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని స్వామివారు దర్శించారు. ఈరోజు మహాద్భుతంగా ఆలయం మళ్ళీ స్వామివారిని తీసుకెళ్లే వాళ్ళు ఆవిష్కరించుకున్నారు. చాలా గొప్పగా చేశారు. అట్లా సందర్భం ఆ 7-8 రోజులంతా కూడా స్వామివారితో నేను వారి కారు డ్రైవర్గా నేనే డ్రైవ్ చేసేవాడిని. పనిచేస్తూ వారితో సంచరిస్తూ ఉండేవాడిని. ఆ కారు నడుపుతుండే సమయంలో కావచ్చు, వారితో ఆ కార్యక్రమంలో ఉండే సమయంలో కావచ్చు, ఆ సందర్భంలో అనేకంగా వారు చేసినటువంటి అనుగ్రహ భాషణలు కావచ్చు, విశేషంగా నాకట్టుకోవడమే కాదు, మనసులో ఉండే భావాన్ని ప్రస్ఫుటీకరించి ఇంకా 10 మందికి పంచితే గొప్పదనేటువంటి ఒక స్పార్క్ రావటం. అప్పుడు ఒక 2-3 అద్భుతాలు జరిగినాయి. స్వామివారు చెప్పారు. కరెక్ట్గా ఏప్రిల్ మాసం స్వామివారు అన్నారు, వచ్చిన రోజు చంద్రశేఖరరావు గారు యాగం మధ్యలో కానీ యాగం ముగింపులో కానీ బ్రహ్మాండమైన వర్షం వస్తుందన్నారు. నిజానికి మేము నమ్మలేదు. ఏప్రిల్లో ఇంత అసలు వర్షం ఉండే పరిస్థితి కాదు ఇది అని అనుకున్నాం. ఆ సందర్భంలో వారు చెప్పారు, ముందు రోజే చెప్పారు. కరెక్ట్గా 5వ రోజు యజ్ఞం, 5వ రోజు కార్యక్రమాలు పరిసమాప్తి అయ్యే టైంలో అద్భుతమైనటువంటి వర్షం రావటం, మా పండాల్స్ అన్నీ కింది మీద అయిపోవడం జరిగింది. నిజంగా అక్కడ ఉండబడే వికాస తరంగిణి
స్వామివారి భక్తులు ఎంత క్రమశిక్షణతో ఉంటారంటే, ఎంత పనిచేస్తారంటే, రాత్రికి రాత్రి మేము హైదరాబాద్ నుంచి ఆ పండాలతో తెప్పిస్తే ఒక్కరు కూడా నిద్రపోకుండా మళ్ళీ స్వామీజీ అక్కడ అడుగుపెట్టే సమయానికి అంటే 9:30, 9:30 సమయానికి యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా మా కార్యక్రమాన్ని కొనసాగించాం. ఆ సందర్భంలో ఉండేటువంటి అశాంతి, అనేక హత్యలు, వాటన్నిటిని పురస్కరించుకొని స్వామివారిని నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తే వారు అనుగ్రహించి సిద్దిపేటలో శాంతి యాత్ర కూడా చేశారు. శాంతి మంత్రాలు జపిస్తూ ఆ పట్టణం అంతా శోభాయాత్ర చేశారు. చాలా వేల సంఖ్యలో ప్రజలు అద్భుతంగా వచ్చినారు. ఆ బ్రహ్మయజ్ఞం కార్యక్రమానికి కూడా మా కుటుంబం కాకుండా మిగతా అంతా కూడా నాకు తెలిసి దాదాపు 1,00,000 పైచీలకు భక్తులు పాల్గొనడం, అన్నప్రసాదాలు స్వీకరించడం చాలా గొప్పగా కార్యక్రమం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి ఈ విధంగా ఇది కొనసాగాలి. ఆలయం, దేవాలయం అంటే చాలామంది తప్పుగా అనుకుంటూ ఉంటారు, కొంతమంది విమర్శ చేస్తూ ఉంటారు. కానీ దేవాలయం డెఫినెట్గా ఒక కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ సెంటర్, భగవంతుణ్ణి ఆరాధించేటువంటి ఒక పవిత్రమైనటువంటి, ఇష్టం లేని వాళ్ళకి లేకపోవచ్చు కానీ ఉండే వాళ్ళకి ఒక సదవకాశం, మంచి అవకాశం. చాలామంది జీవితం అంతా ఇప్పుడు స్వామివారు చెప్పారు, రామస్వామి నాయకర్ తమిళనాడులో రేషనలిస్ట్ మూవ్మెంట్ తెచ్చినటువంటి ఆయన కూడా చివరికి ఎట్లా మారిపోయారు. సిద్దిపేటకు కూడా గురువారెడ్డి గారు అని చెప్పి ప్రథమ ఎమ్మెల్యే, మొట్టమొదటి ఎమ్మెల్యే, ఆయన మాస్కో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. చాలా హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. ఒక 2 సందర్భాల్లో కలిస్తే నేను చెప్పాను, చాలా అద్భుతంగా తమరు వచ్చిన సందర్భం కూడా కలిశారు. ఆయన మాట్లాడితే నేను చెప్పాను, మీరు కొన్ని డిస్కోర్సెస్ వినండి, మీకు కూడా అవగాహన వస్తుంది బాగా అని చెప్తే, మీరు అట్లాగే చెప్తారులే అని అనేవారు ఆయన. చివరికి ఆయనకు ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత వారిది రామంచ అని ఒక గ్రామం సిద్దిపేట పక్కన, గ్రామస్తుల కోరిక మేరకు వారు ఒక రామాలయం నిర్మించారు. రామాలయం నిర్మాణం చేసి అప్పటికి నేను శాసనసభ్యునిగా ఉంటే, ఆ సమయంలో నేను అసెంబ్లీ సమావేశం జరిగే టైంలో అసెంబ్లీలో ఉంటే వారు అక్కడికి వచ్చి స్లిప్ పంపించాను. పెద్ద ఆయన కదా మర్యాద, నేను బయటకు వచ్చి వారిని కలిసి ఏమిటని అడిగితే, నాయన నువ్వు చెప్పిందే నిజం, నాకేదో కొంచెం ఒక రకమైన భావన కలిగి మా ఊళ్ళో రామాలయం నిర్మాణం చేశాను, అక్కడ ఒక బోర్వెల్ వేయించాలి, మీరు ఎమ్మెల్యేగా అని చెప్పారు. నేను ఆయన పాదాలకు నమస్కారం చేసి, మంచి సంస్కారవంతమైన పనిచేశారు, చాలా సంతోషమని ఆ ఏర్పాట్లన్నీ చేశాం. అంటే ఈరోజు అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని సమాజానికి ఇస్తూ తమరు చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనిషికి కావాల్సిన శాంతి, మన హైందవ మతం, మన సంస్కారం చాలా చాలా బలంగా ఉంటుంది. ఒకరోజు రవీంద్ర భారతిలో ఒక సిద్ధాంతి గారికి మేమంతా కూడా పల్లకీలో వారిని మోసుకెళ్ళి వారి షష్ఠిపూర్తి సందర్భంలో గొప్పగా ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. చేస్తుంటే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి స్వాములు వారంతా కూడా మన యొక్క హైందవ సంప్రదాయం మీద దాడి జరుగుతూ ఉంది, ఇటైతే ఎట్లా, కంసుని పూజించాలని దుర్మార్గుగా బయలుదేరినారు, ఇది చాలా ప్రమాదకరం అని చెప్పుకొచ్చారు. స్వామివారు నేను అనుకోకుండా వారు మాట్లాడమని నన్ను ఆదేశించారు. ఒక మంచి మాట ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను. అరవిందరావు గారని మనకు ఒక మాజీ డీజీపీ, ఆయన మంచి భక్తుడు, చాలా గొప్ప భక్తుడు, ఆయన కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు నేను చెప్పాను, హిందూ మతంలో, హైందవ సాంప్రదాయంలో, మన భక్తి విశేషంలో, భక్తి పరంపరలో ఉండేటువంటి బలం చాలామందికి తెలియదు, తెలియక ఊరికే గాబరా పడిపోతూ ఉంటారు. మహాత్ములు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఎంత బలంగా ఉంటుందంటే మన సాంప్రదాయాలకు, మన మతానికి ఎటువంటి దోకా ఉండదు ఎట్టి పరిస్థితులలో. ఇది ఎంత బలంగా ఉంటుందంటే, చిన్న పాపాయిని లాలిస్తూ తల్లి జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామగోవింద అంటది తప్ప జో దుర్యోధన, జో కుంభకర్ణ, జో కంస అని ఏ తల్లి కూడా పాడదు. నాయన నువ్వు పెరిగిన తర్వాత ఒక అచ్యుతునివి కావాలి, ఒక గోవిందునివి కావాలి, ఒక ముకుందునివి కావాలి, ఒక రామునివి కావాలి అనే ఆదర్శం ఆ చనుబాలు తాగిస్తూ చనుబాల ద్వారానే ఆ సారాన్ని పంపిస్తూ ఉంటుంది పిల్లవానికి. అంత బలమైనటువంటి సాంప్రదాయానికి, మన పద్ధతికి అసలు విఘాతం కలిగే ప్రశ్న లేనే లేదు, మీరు ఎవరు గాబరా పడకండి అని. అట్లాంటి సందర్భం వస్తే
జీఎర్ స్వామి లాంటి వారు చాలామంది ఉన్నారు, వారు కాపాడతారు, లక్షలాది మంది భక్తుల్ని తయారు చేస్తారు, కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అట్లా స్వామీజీ సంకల్పించినటువంటి మన పెద్ద స్వామి వారి విగ్రహం చాలా గర్వం వేస్తూ ఉంటుంది. పెద్ద స్వామి వారు హైదరాబాద్లో ఈ విధంగా వెళ్ళటం మనందరికీ నిజంగా చాలా గర్వకారణం. మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. చాలా చాలా గొప్పగా, చాలా విశేషంగా, అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. అందులో నేను కూడా ఒక సేవకుడిగా పనిచేస్తాను, పూర్తి స్థాయిగా నిమగ్నమై. ఇంత మహత్తరమైనటువంటి చాలామంది వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది విదేశం నుంచి వచ్చిన వాళ్ళు అడిగారు, కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు అడిగారు, మిస్టర్ రావు, వీ హ్యావ్ సీన్ ఏ బిగ్ స్టాచ్యూ వైల్ ల్యాండింగ్ ఎట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. చెప్పాను నేను, వారు పెద్ద గురువు గారండి, రెవల్యూషనరీ గురువు గారు, మామూలు గురువు గారు కాదు అని చెప్తే, ఇందాక స్వామివారు నాకు మేల్కోట గురించి చెప్పారు. కర్ణాటకలో ఆ ప్రసాదం ఇస్తూ నేను వారిని ఆహ్వానించడానికి రమ్మని చెప్పి ఆహ్వానించడానికి వెళ్తే అదంతా చెప్పారు. స్వామివారు ఏ సందర్భంలో అయినా ఎప్పుడైనా సరే ఒక ఆదర్శాన్ని, ఒక గొప్ప విషయాన్ని ఎవరు వచ్చినా ఉన్న 5 నిమిషాలు 10 నిమిషాలు వారు అదే ప్రవచనం, అదే మాట. నాకు తెలియదు నిజంగా బీబీ నాంచారమ్మ అని మనం అంటాం. ఆ బీబీ నాంచారమ్మ జన్మ వృత్తాంతం అంతా నాకు చెప్పారు 5-6 నిమిషాలు. వారు అద్భుతంగా, ధారాళంగా వారి నాలుక మీద అమ్మ సరస్వతి నాట్యం చేస్తుంది కాబట్టి అలవోకగా ఎంత గొప్ప విషయాన్ని చెప్పగలిగేటువంటి ఒక గొప్ప శక్తి సంపన్నులు కాబట్టి ఆ విషయాన్ని చెప్పారు. నేను స్వామివారిని నేను కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఈ బీబీ నాట్యారమ్మ విషయం చాలామందికి తెలియదు. ఏదో ఒక సందర్భంలో మన వాళ్ళందరికీ చెప్తే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నా. మన వాళ్ళందరి తరఫున నేను ప్రార్థిస్తా ఉన్నా. గొప్ప గొప్ప చాలా విశేషమైనటువంటి అంశం అది. నాకు ఈరోజు స్వామివారిని వారి తిరునక్షత్రం సందర్భంలో దర్శించుకోవడమే మహాభాగ్యం. పవిత్రమైనటువంటి రోజు, మంచి అవకాశం. ఈరోజు మా అమ్మగారు అబ్దికం ఉంటే మా బంధువులంతా వచ్చారు. నేను పూజ ముగించి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారంటే ఇట్లా జీఎర్ స్వామి గారి తిరునక్షత్రం, తప్పకుండా నేను వెళ్ళి తీరవలసిందే, సమస్య లేదు. మేమంతా ఉన్నాం కదా, మమ్మల్ని వదిలేసి ఎట్లా వెళ్తారు. అందులో నిత్యం నామధారణ చేసే వాళ్ళు సగం మంది ఉంటారు. వాళ్ళు మహిళలైనా పురుషులైనా సరే అంతా తమ శిష్యులే, 100% తమ శిష్యులే. మేమంతా వస్తామంటే నేను అందుకే సపరివారంగా సకుటుంబంగా వచ్చి రావడం జరిగింది. పళ్ళు తెచ్చిందేమో తమరు వితరణ చేసే ప్రసాద వితరణ ఏ విధంగా చేస్తారో నాకు తెలుసు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరు వచ్చినా సరే ఒక పండు ఏదో ఒకటి తమ చేతితో దొరికితే అదే మహాప్రసాదం స్వీకరించే భక్తులు కోకొలలుగా ఉంటారు. ఈ తమ తిరునక్షత్రం సందర్భంలో ఈ పళ్ళు ఒక పండుగ నేను చూడలేదు. ఒక మహాప్రసాదంగా తమ చేతి ద్వారా అనేక మంది భక్తులకు అందితే చాలా విశేషమైనటువంటి దానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి ఆ తిరుకానుకలు తెచ్చాను తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎవరినో సంతోషపెట్టడానికి కాదు, సందర్భం బాగా అనిపించి అందులో ఉండేటువంటి ఏదైనా సరే తమ చేతి ద్వారా ఇతరులకు వినియోగం అవుతుంది కాబట్టి అది చాలా సద్వినియోగం అవుతుందనేటువంటి భావన. ఏమైనప్పటికీ రామానుజ స్వామివారి దివ్య విగ్రహం దివ్య దేశాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రాంగణం. ఇది ఇండియాలో ఎక్కడ దొరకదు. ఈ భాగ్యం ఎవరికి ఉండదు. అసలు 108 క్షేత్రాలు తిరిగితే తప్ప భాగ్యం కలగదు. మరి వీరి అనుగ్రహం వల్ల మనకి ఈరోజు ఒకే చోట ఒక రోజు కాకపోతే 2 రోజులు గొప్ప స్వామివారి ఆశ్రమం పక్కనే ఉండటం, పక్కనే విశేషమైనటువంటి కార్యక్రమం ఇదంతా ఉండటం చాలా చాలా మనం చేసుకున్న పుణ్యం, పూర్వజన్మ సుకృతం, హైదరాబాద్ వాసులకు గర్వకారణం. ఇందులో మన రామేశ్వరరావు గారి కృషి అపారమైనటువంటి, దాన్ని పొగడకుండా నేను ఉండలేను. డెఫినెట్గా మంచిని మంచి అని చెప్పాలి. కొందరు గిట్టవచ్చును గిట్టకపోవచ్చున్నది వేరే విషయం, కానీ వారి నిష్ఠ, ఆ దీక్ష, ఖచ్చితంగా దాన్ని సాధించాలంటే ఒక పట్టుదలతో స్వామివారు లేని సందర్భంలో కూడా వారు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల్లో ధ్వనించేటువంటి ఆ పట్టుదల, ఆ దీక్ష, డబ్బు ఎంత పోయినా సరే గొప్పగా జరగాల్సిందే, అనుకున్నట్టు జరగాల్సిందేటువంటి ఆ తపన, దాంతో వారు అద్భుతంగా సేవ చేస్తూ ఉన్నారు. వారికి కూడా విశేషంగా స్వామివారి ఆశీస్సులు ఉన్నవి, భగవంతుని ఆశీస్సులు కూడా ఉన్నవి. ఆ విధంగా ఆ కార్యక్రమం చాలా గొప్పగా జరగాలి, అద్భుతంగా జరగాలి. స్వామివారు నన్ను అనుగ్రహించారు. యాదాద్రి ఆలయం, ప్రధాన ఆలయం ఆల్మోస్ట్ సమాప్తి దగ్గర జరుగుతూ ఉంది, నిర్మాణం పూర్తిగా వస్తూ ఉంది. ఇంకా చాలా డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది, అదంతా జరుగుతుంది. భక్తులు ఆ బాలాలయంలో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రధాన ఆలయాన్ని ప్రారంభించాలనేటువంటి ఒక సంకల్పం స్వామివారు చెప్పారు. బహుశా ఫిబ్రవరి
ఆ ప్రాంతంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో 1008 కుండాలతోని మహాసుదర్శన యాగం ప్రపంచ వైష్ణవ పీఠాల నుంచి అన్నిటిని కూడా పిలిపించాలని నేను స్వామి గారిని వేడుకుంటే వారు సరే అన్నారు, వారు అనుగ్రహించారు. కాబట్టి కార్యక్రమం చాలా అద్భుతంగా, నేను ఎక్కడికి వెళ్ళినా మన స్వామివారి ప్రతిభ. నేను శ్రీరంగం వెళ్తే అక్కడ చెప్పాను, మీ జియర్ స్వామి అన్నారు వారు. మా జియర్ స్వామి మీ కాదా అంటే మాకు స్వామి అని చెప్పి మేము మా చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో వారి అనుగ్రహంతో ఈ విశేషమైన యాగాన్ని తలపెట్టాం. మీకు కావాలంటే మీకు ఆలయ సేవలకు భంగం లేకుండా 2 ప్రత్యేకమైన విమానాలు పెడతాం, మీరు రోజు వచ్చి మా కార్యక్రమంలో పాల్గొనాలంటే చాలా గర్వపడ్డారు. జియర్ స్వామి గారికి మా నమస్కారాలు చెప్పండి అంటే అంత సంతోషపడి చెప్పారు. మేము తిరుమలలో స్వామివారి పేరు తీసుకొని చెప్తే కూడా చాలా చాలా పొగడమే కాదు, వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధాన అర్చకుల వారు నాకు సందేశం ఇచ్చారు. మళ్ళీ మీరు జియర్ స్వామి పేరు తీసుకొని వారి మీద ఉండే విశ్వాసం భక్తి చేశామని చెప్పారు. ఎంత గొప్పగా ఉంటుందో చూద్దామని వచ్చాను. నిజంగా చాలా వైభవంగా ఉందండి. ఆయన చూసి వెళ్ళారు, ప్రస్తుత తిరుమల ప్రధాన అర్చకులు చూసి వెళ్ళాను, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, నేను తప్పకుండా వస్తాను గ్యారంటీగా అని చెప్పి వారు కూడా చెప్పారు. ఈ రకంగా మొత్తం అంతా ప్రపంచంలో ఉండేటువంటి వైష్ణవ పీఠాల నుంచి అద్భుతమైనటువంటి స్వాములను, అంకితభావంతో ఉన్న భక్తులను వారందరినీ రప్పించి మన స్వామివారి ఆధ్వర్యంలో ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. అంటే మనకు 2 కార్యక్రమాలు ఉన్నాయి భవిష్యత్తులో. ఒకటి యాదాద్రిలో మహాసుదర్శన యాగం, మహాయాగం, అదేవిధంగా మన పెద్దస్వామి వారి విగ్రహావిష్కరణ తత్సంబంధిత కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతాయి. ఆ సందర్భంలో మనం చేయాలని ఉంది. అది చాలా చాలా గొప్పగా జరగాలి. మనమందరం కూడా కార్యక్రమాల్లో పాల్గొని తరించాలి. యాదాద్రికి మీరందరినీ నేను వ్యక్తిగతంగా మళ్ళీ ఆహ్వానించలేకపోవచ్చు. ఈరోజు స్వామివారి తిరునక్షత్రం రోజు శుభ సందర్భం కాబట్టి మహాసుదర్శన యాగానికి మీరందరూ తప్పకుండా రావాలని, స్వామివారి చేత ప్రసాదం కూడా స్వీకరించాలని, కార్యక్రమ నిర్వహణ బాధ్యత కూడా పటుతరమైన క్రమశిక్షణతో ఉండేటువంటి మన వికాస తరంగిణి వారికి అప్పగిస్తాం. వారి ఆధ్వర్యంలో జరగాల్సిందే. స్వామివారి ఆధ్వర్యంలో వేరే స్వాములు ఎందరున్నా మన స్వామివారి పీఠం చాలా ఎత్తులో ఉండి మిగతా వారికి గౌరవిస్తాం. ఉండి స్వామివారి దర్శనం, యాగ దర్శనం, నూతన ఆలయంలో నరసింహస్వామి వారి దర్శనం కూడా భక్తులు జరిగే విధంగా దాన్ని డిజైన్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా జరుపుకుందామని మనవి చేస్తూ, ఈరోజు నా గురించి వారు అనుగ్రహించి 4 మంచి మాటలు చెప్పి నన్ను ఆశీర్వదించి మంగళాశాసనం చేసి మాకు వస్త్రాలు ఇచ్చి పుస్తకాన్ని పెద్దస్వామి వారు ఏ విధంగా 9 సంవత్సరాల పాటు నిరంతరంగా ఆ రామాయణ సేవలో తరించారో దానికి సంబంధించినటువంటి ఆ పుస్తకాన్ని, వారి అద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ను కూడా నాకు బహుకరించారు. వారికి నేను శతదా సహస్రదా కృతజ్ఞునిగా ఉంటాను. ఇంతకన్నా ఎక్కువ ఈ సందర్భంలో నేను మాట్లాడదలుచుకోవాలని తెలియజేస్తూ నేను విరమిస్తాను. జై శ్రీమన్నారాయణ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.